హలో అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాం. అదేంటంటే, చిన్ను ఒకానొక ప్రోగ్రామ్‌లో తను చేయబోయే పెర్ఫార్మన్స్ గురించి చూసారా? తను పొద్దున్నే లెగిసి, రెడీ అయిపోయి, ఆ కాస్ట్యూమ్‌కి తగ్గట్టు స్టైల్, స్వాగ్ అసలు మామూలు హడావిడి కాదు. ఏంటా ఇంత హడావిడిగా ఉంటుంది అని అనుకున్నారా? మనకి ముందు ముందు వీడియోలో ఖచ్చితంగా మీరు చూస్తారు. అయితే ఈరోజు అంత పొద్దున్నే లెగిసి గబగబా ఆటోలో బయలుదేరిపోయి, ఆ ఆటోలో విజయవాడ ట్రాఫిక్ గురించి మీకు అందరికీ తెలిసిందే గదా! సో, కొంచెం లేట్ అయినప్పుడు అటు ఇటు చూసుకుంటూ ఎందుకు వీడియో తీస్తుంది నేను కాదండోయ్! సోనీ అండ్ చిన్ను. వాళ్ళిద్దరూ కలిసి పొద్దున్నే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి తను స్కూల్‌కి అరౌండ్ 8:30-9:30 మధ్యలో రెడీ అయ్యి వచ్చేసారు. తనే కాదు ఇంకా వాళ్ళు అక్కడున్న పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. అదిగో మీకు తెలుస్తుంది గదా! చూస్తుంటే ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందని జెప్పేసి. ఇదేంటో కాదు నలందలో స్పోర్ట్స్ డేకి సంబంధించిన ఈవెంట్ అనేది జరుగుతుందనమాట. ఆ రోజు ఆ నలందలో ఉన్న హౌసెస్ అంటే లైక్ స్టూడెంట్స్‌లో ఉన్న హౌస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో తేజస్, దీక్ష, మైత్రి ఇలాగా ఇలాంటి హౌసెస్ వాళ్ళ హౌస్ మాస్టర్స్ అందరూ అంటే స్టూడెంట్సే. వీళ్ళందరూ గూడా కలిసి అక్కడ ఒక పెరేడ్ జరుపుతారు. ఆ పెరేడ్ జరిగిన తర్వాత నుంచి స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి కండక్ట్ అవ్వటం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను నలంద ఇన్‌స్టిట్యూషన్‌లో చేరటం కొత్త కాబట్టి, సో, నేను చూసినప్పుడు ఇట్స్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అనమాట. పిల్లలకి ఇంటర్ స్కూల్ చాంపియన్‌షిప్స్ ఉండటము, తర్వాత నంబర్ ఆఫ్ అంటే వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయటము, వాటన్నిటిలో స్టూడెంట్స్ చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయటం. ఇలాగ జరుగుతుంది. అంటే అన్ని స్కూల్స్‌లో జరుగుతాయి. బట్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కైండ్ అనమాట. అంటే నలందలో జరిగే విధానం వేరు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఆ రోజు పెరేడ్ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ హౌస్ గ్రూప్స్ అందరూ కూడా హౌస్ గ్రూప్స్‌లో ఉన్నటువంటి హౌస్ కెప్టెన్స్ అందరూ గూడా వాళ్ళ హౌసెస్‌ని రిప్రజెంట్ చేస్తూ అండ్ నలంద స్కూల్‌ని రిప్రజెంట్ చేస్తూ ట్రెడిషనల్ వేర్‌లో వచ్చి వాళ్ళందరూ గూడా అక్కడ జనగణమన అనేది పాడటం జరుగుతుంది. ఆ టైంకి. తిని చూస్తే ఎండలో పాపం నుంచోలేక ఆ పాప అలా ఇబ్బంది పడుతున్నట్టుంది. అండ్ హియర్ ఇక్కడ స్టూడెంట్స్‌లో చాలామంది అంటే లైక్ 2000 స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి క్యాంపస్‌లో కల్చరల్ యాక్టివిటీస్ ఏవున్నా సరే, ఈ హౌసెస్‌లో ఉన్న కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ హౌస్ మెంబర్స్ అందరితో కోఆర్డినేట్ అయ్యి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఉంటుంది. అది పిల్లలు చాలా మంచి వాట్ వి సే లైక్ కమ్యూనికేటివ్ స్కిల్స్ కానియండి, అండ్ టీమ్ వర్క్ గురించి కానియండి, చాలా మంచి కాగ్నిటివ్ థింకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అనమాట. అంటే ఒక ఒక ఈవెంట్ గురించి కానియండి, ఒక కల్చర్ గురించి కానియండి, వాళ్ళు కలిసి మాట్లాడి, తర్వాత కోఆర్డినేట్ చేసుకొని, వాళ్ళందరూ కలిపి ఒక పెరేడ్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు దగ్గర నుంచి పెర్ఫార్మ్ చేసేంత వరకు గూడా చాలా కోఆర్డినేషన్ గావాలి. అలాంటి కోఆర్డినేషన్ స్కూల్ లెవెల్స్‌లో నుంచి నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ రోజు మనకి ఎన్‌సీసీ స్టూడెంట్స్ ఉంటారు. క్యాడెట్స్ అండ్ మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది. అండ్ ఆల్సో స్పోర్ట్స్ అంటే లైక్ అథ్లెట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పార్టిసిపేట్ చేసే పిల్లలు వీళ్ళందరూ గూడా ఉంటారనమాట. అయితే ఆ రోజు ఎక్స్‌క్యూజ్ మీ. ఆ రోజు జరిగే ఈవెంట్ అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది. ఈ ఆర్గనైజ్డ్ వేలో జరిగేటువంటి స్ట్రక్చర్‌లో అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్యానెల్ అంటే లైక్ డయాస్పోరా ఎవరు అంటే లైక్ వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ అండ్ చీఫ్ గెస్ట్ ఇలా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆనర్‌గా ఈ ఎన్‌సీసీ క్యాండిడేట్స్ అనేది పెరేడ్ నిర్వహిస్తారు. పెరేడ్ నిర్వహించడం అంటే హౌస్ వైస్ చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ అలా వస్తున్నారు గదా! ఫస్ట్ వాళ్ళ స్కూల్‌ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఎవ్రీ కలర్, ఎవ్రీ ఎమోషన్‌ని, ఫీలింగ్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది. సో, ఫస్ట్ వీటన్నిటిని క్యారీ చేస్తారు. క్యారీ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క హౌస్ గూడా చీఫ్ గెస్ట్‌ని ఆనర్ చేసుకుంటూ వెళ్తారు. అంటే వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ ముందు నుంచి వెళ్తూ చీఫ్ గెస్ట్‌కి సల్యూట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇట్స్ అన్ ఆనరింగ్. ఇట్స్ అబౌట్ ఆనరింగ్ అనమాట. సో, ఇట్లా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండి వాళ్ళ హౌసెస్‌ని రిప్రజెంట్ చేసుకుంటూ అంటే తేజస్ అంటే మీకిక్కడ గ్రీన్ అవన్నీ కనబడుతున్నాయి గదా! ఇందాక చూసారు గదా! సో, వాళ్ళందరూ గూడా ఒక్కొక్క హౌస్‌కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, లీడర్స్. ఫస్ట్ చూస్తే మీకిక్కడ గ్రీన్ వచ్చింది. ఇది వచ్చేసి దీక్ష కలర్ అనమాట. దీక్షకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇది దీక్ష హౌస్. సో, వీళ్ళందరూ గూడా కెప్టెన్స్, హౌస్ కెప్టెన్స్.
వీళ్ళందరూ ఆ దీక్ష హౌస్‌లో మొత్తం అందరూ గూడా మార్చ్ పాస్ట్ చేసుకుంటూ చీఫ్ గెస్ట్‌ని ఆనర్ చేయడం జరుగుతుంది. అలాగే వెనకాల టీచర్ వెళ్తున్నారు. వాళ్ళొచ్చేసేసి హౌస్ మాస్టర్ హౌస్ లీడర్ అనమాట. తర్వాత నెక్స్ట్ రెడ్ వచ్చేసింది. రెడ్ వచ్చేసేసి మనం చూస్తే ఇక్కడ మైత్రి. దీని తర్వాత వీళ్ళు గూడా హౌస్ మెంబర్స్ అందరూ ఉంటారు. ఈ హౌస్ మెంబర్స్ అందరూ కూడా అలాగే గెస్ట్‌ని ఆనర్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా తేజస్ అలాగే సహానా కూడా వస్తారనమాట. తేజస్ అండ్ సహానా హౌసెస్ కూడా సేమ్ జరుగుతుంది. ఇదిగోండి నెక్స్ట్ యెల్లో వచ్చేసేసి సహానా హౌస్ రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. ఇలాగే సేమ్ ఇంకొక హౌస్ కూడా ఉంటుంది. మొత్తం 4 హౌసెస్ ఉన్నాయన్నమాట. ఈ 4 హౌసెస్‌కి సంబంధించిన పిల్లలందరూ కూడా సేమ్ ఇలాగే మార్చ్ పాస్ట్ చేసుకుంటూ ఎవరైతే చీఫ్ గెస్ట్ వచ్చారో ఆ చీఫ్ గెస్ట్‌కి ఆనర్ చేసుకుంటూ వెళ్తారు. బ్లూ వచ్చింది. ఈ బ్లూ వచ్చేసేసి తేజస్. గ్రీన్ వచ్చేసి దీక్ష, రెడ్ వచ్చేసి మైత్రి, యెల్లో వచ్చేసి మనకి తేజస్ సారీ యెల్లో వచ్చేసి సహానా అండ్ బ్లూ వచ్చేసి తేజస్. చూసారు కదా! పిల్లలందరూ చక్కగా వాళ్ళ హౌస్‌ని రిప్రజెంట్ చేసుకుంటూ చాలామంది ఉన్నారు. కానీ ఈ పిల్లలందరూ కూడా పర్టిక్యులర్‌గా ఇలాగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, వాళ్ళ హౌస్‌లో రిప్రజెంట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారు కదా! ఎన్‌విఎన్ మ్యూజిక్ బ్యాండ్. వీళ్ళందరూ కూడా మ్యూజిక్ బ్యాండ్ అనమాట ఎన్‌విఎన్. వీళ్ళందరూ కూడా ఆ రోజు సాంగ్ అంటే జనగణమన సాంగ్ గానియండి, లేదా ఏదైనా స్పెషల్ సాంగ్ అనండి వీటికి వీళ్ళు ప్లే చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎన్‌విఎన్ బ్యాండ్. అంటే నలంద విద్యానికేతన్. ఎన్‌విఎన్ అంటే నలంద విద్యానికేతన్. సో, వీళ్ళందరూ గూడా రిప్రజెంట్ చేసుకుంటూ అలా ఆనర్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ద సేమ్ వాళ్ళ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేసెస్‌కొచ్చి ఆ ప్రోగ్రామ్ జరగడానికి ముందు జరిగే గెస్ట్ ఆఫ్ ఆనర్ అంతా కూడా ఇలా జరుగుతుందనమాట. ఇంకా సోని ఆ రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళి పేరెంట్స్‌తో పాటు కూర్చున్నారు. చిన్ను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. దిత్య ఉంటుందనమాట. దిత్య వాళ్ళ మదర్‌తో పాటు కూర్చొనున్నారు అక్కడ. ఇక్కడ చూసారు గదా! ఇక్కడ క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే వాళ్ళందరూ పిల్లలందరూ కూడా చక్కగా వచ్చేసారు. ఆ రోజు మీకొక విషయం చెప్పాలంటే, ఆ రోజు క్లైమేట్ మేము చాలా చల్లగా ఉందని చెప్పేసేసి మార్నింగ్ అనుకున్నాము. బట్ వితిన్ 1 అవర్‌లో మళ్ళీ సన్ వచ్చేసింది. బట్ పిల్లలందరూ గూడా అక్కడ ఎంజాయ్ చేయడానికి అసలు ఎండని ఏ మాత్రం లెక్క చేయలేదు. అక్కడ జరిగే పెర్ఫార్మన్సెస్ కానియండి, తర్వాత నెక్స్ట్ జరగబోయే ఈవెంట్స్ గురించి కానియండి, వాళ్ళు చాలా బాగా ఈగర్‌లీ వెయిట్ చేశారనమాట. చూసారు కదా! ఇక్కడ ఆ ఫ్లేమ్‌ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. సో, వాళ్ళు క్యారీ చేసి ఈ అథ్లెట్ అందరూ కూడా అక్కడున్న స్పోర్ట్స్ ఈవెంట్స్‌ని స్టార్ట్ చేయడానికి ఇక్కడి నుంచే వాళ్ళు ఈ ఫ్లేమ్‌ని తీసుకువెళ్ళి అక్కడ వెలిగించి ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే పిల్లలందరూ కూడా నడుచుకుంటూ వస్తున్నారు కదా! ఇక్కడే చిన్ను కూడా వస్తది. కాకపోతే చిన్ను వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. The pace is next swing and look at the acceleration. The boys are really battling for the first and second సాక్స్ place. పైకి పెట్టుకోమని సాక్స్ Off to the finishing point. బాయ్ బాయ్ ఇక్కడ దీని గురించి అయితే ఈ సాంగ్ గురించి పెర్ఫార్మెన్స్ గురించి సౌండ్ అయితే పెట్టాము. కానీ మాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. ఈ కాపీరైట్ క్లెయిమ్ ఎందుకు వస్తుందో తెలీదు. అంటే మేము చాలా జెన్యూన్‌గా అక్కడ వాళ్ళు ప్లే చేస్తున్న దాన్ని హైలైట్ చేసి పెట్టాము. కానీ ఆ సాంగ్‌ని ప్రొజెక్ట్ చేసి ఆ సాంగ్ ద్వారా ఏదో క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఐ మీన్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. లేకపోతే ఎక్కువ వ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో అయితే కాదు. యూట్యూబ్ వాళ్ళు మరి ఎందుకు అంత ఇల్లాజికల్‌గా ఆలోచించారో తెలీదు. అంటే దీన్ని వెరిఫై చేస్తే తెలిసిపోతుంది. అక్కడ పిల్లలు చిన్న పిల్లలు ఎంత బాగా పెర్ఫార్మ్ చేశారో. ఆ సౌండ్ మీకు పెట్టాలని చెప్పేసేసి ఫస్ట్ పెట్టాము. కానీ పెట్టిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. ఇంకా అందుకని నేను మీకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందని ఆ సౌండ్ తీసేసి మళ్ళీ నేను మీకు రికార్డ్ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. ఇక్కడ చూస్తే మీరు పిల్లలందరూ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా వాళ్ళు పెర్ఫార్మ్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఈ క్లాత్‌తో పెర్ఫార్మన్స్ చేశారు కదా! అది అబ్సల్యూట్ కోఆర్డినేషన్‌తో చేశారనమాట. చాలా బాగా చేశారు కోఆర్డినేషన్. మీరు చూస్తే చూడండి. ఇక్కడ అలా చేసి దాన్ని అలాగే ఎయిర్ బ్లాక్ చేయటానికి వాళ్ళందరూ దాని మీద కూర్చోవటము. మళ్ళీ దాన్ని అలాగే అలా ప్లే చేస్తూ
ఇక్కడ ఈ పెర్ఫార్మన్స్ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే పిల్లలందరి చేత ఒక కోఆర్డినేషన్‌లో అసలు మనము చూస్తూ ఉండగానే వాళ్ళందరూ గూడా అసలు ఎంత చేస్తారంటే పిల్లలందరూ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో దాంతో కొన్ని ప్యాటర్న్స్ జేస్తారో, ఆ ప్యాటర్న్స్ అసలు ఇట్ విల్ టేక్ యూ టు ద గుడ్ స్పిన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. అంటే అది ఎలా తీసుకెళ్తదంటే మనం చూస్తుండగానే భలే చేశారే అన్నంత బావుంటుందనమాట. అంటే ఇట్స్ అ స్మాల్ థింగ్ బట్ soul of R. Narendra and the form of a Western dance. Are you all ready to enjoy this? I couldn't hear your voice. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిన్ను ప్రోగ్రామ్ అయితే రానే వచ్చేసింది. సో చిన్ను ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒకసారి చూద్దాం. దాని గురించి ఈ వీడియో కొంచెం లెంగ్తీగా అనిపించచ్చు, కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. చిన్ను చూసారా అసలు అక్కడ అందరూ కొంచెమైనా టెన్షన్లో ఉన్నారో మరి చిన్నుకి అసలు టెన్షన్ ఏమి లేదు. అబ్సల్యూట్లీ ఫైన్ టు పెర్ఫామ్. అసలు చాలా చాలా తన పక్కన ఉన్నది వాళ్ళ ఫ్రెండ్ దిత్య అనమాట. వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏదో చూసేద్దాం ఒకసారి. सबके दुनिया आंखों के नीचे सोती रहेगी तकिए के नीचे सुबह पे సో చిన్ను వాళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఈ డ్యాన్స్కి. ఈ డ్యాన్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు చదువు చదువు అని చెప్పేసి, అంటే ర్యాంకులు అని చెప్పేసి ఇలా చెప్పారు కదా. సో ఇప్పుడు అదే కాదు, వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ ఇంకా ఏమైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా అంటే ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్‌లో వాళ్ళు చాలా బాగా పెర్ఫార్మ్ చేసేలాగా చేయడానికి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నేను కొంచెం టైం తీసుకొని మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో చిన్నప్పుడు మనం నేర్పించే దాన్ని బట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ నేర్చుకుంటారు తప్ప, అంతేగాని వాళ్ళంతట వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పరు. సో అందువల్ల ముందు మనకున్న డ్రీమ్స్ అన్నీ వాళ్ళ మీద రుద్దేసి, వాళ్ళకి కరెక్ట్‌గా ఊహొచ్చే టైంకి వాళ్ళకి నిజంగా ఏం కావాలో తెలుసుకునేటప్పటికి వాళ్ళకి మీకు మధ్య వచ్చే కాంట్రాక్షను మిమ్మల్ని పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏం అనలేక మీరు చెప్పిన దారిలోనే వాళ్ళు వెళ్ళటానికి చూపించే ఇంట్రెస్ట్ అది నిజంగా సక్సెస్ అవ్వదు. ఒకవేళ సక్సెస్ అయినా వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో కాబట్టి ఈ ఈ ఈ 2 కూడా మీట్ అయ్యే ఒక ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర మీ పిల్లల్ని మీరు కరెక్ట్‌గా అడిగి చూడండి. ఇలా అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్పటానికి మీరు ఆ క్లారిటీగా ఉండేలాగా కొన్ని వేస్‌ని వాళ్ళకివ్వండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా వాళ్ళు దేనిలో ఇంట్రెస్ట్ ఉన్నారు. అంతేగాని ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌లో, సెకండ్ క్లాస్‌లోనే మా అబ్బాయి డాక్టర్ అవుతాడు, మా అమ్మాయి డాక్టర్ అవుతది, ఐఏఎస్ అవుతది, ఐపీఎస్ అవుతది. అసలు వాళ్ళకి అవి ఏంటో కూడా తెలీదు. అలాంటిది మీరు ఎలా వాళ్ళకి చెప్పేస్తారు? ఇలాంటివి ఇలా అవుతది, చిన్నప్పుడే చూశాను, ఇలా ఉంది, అలా అవుతాడు. ఇవన్నీ కాదు. వాళ్ళు ఫస్ట్ వైల్ దే ఆర్ గ్రోయింగ్ వాళ్ళకున్న కంఫర్ట్ జోను, వాళ్ళకున్న హ్యాపీనెస్‌ని వాళ్ళకివ్వండి. తర్వాత ఎప్పుడైతే ఒక సీరియస్‌నెస్ తీసుకోవాలో, ఆ సీరియస్‌నెస్ టైంలో మంచిగా మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు చెప్పింది అర్థమవుతుంది. వాళ్ళు నేర్చుకున్నది అర్థమయ్యి, అట్ ద సేమ్ టైం అసలు వాళ్ళకి ఏమొచ్చు, ఏం రాదు అనేది చాలా క్లారిటీగా నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అవుతుంది. సో ఇది ఇలా చెప్పినప్పుడు ఇంకా కొంతమందికి అబ్జెక్షన్స్ ఉండొచ్చు. బట్ ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్‌గా మీరు ఒకరోజు చెప్తారు, యెస్ మీరు చెప్పింది కరెక్టే అని ఖచ్చితంగా మీరు చెప్తారు.
ఎందుకంటే అప్కమింగ్ జనరేషన్ అలా ఉంది. జీజెడ్ ఇప్పుడు మదర్స్ అలా లేరు, ఫాదర్స్ అలా లేరు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. మీరు ఎలాంటి మోటివేషన్ మీ పిల్లలకి ఇస్తున్నారు? ఆ మోటివేషన్ ఎగ్జైట్మెంట్ వరకు ఆగిపోతుందా, లేకపోతే ఎండ్యూరెన్స్లో ఇంకొంచెం మైలేజ్ వస్తుందా పిల్లల్లో? మైలేజ్ అంటే ఐ మీన్ పిల్లల్లో అది నిజంగా ఇంట్రెస్ట్గా మారుతుందా చూసుకొని దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్. That's the perfect combination. I think you all have understood what is that? I think you all have witnessed the formation of the Brahmachari, Nalanda, the emblem of Nalanda Vidyaniketan, depicting the holistic Nalanda Vidyaniketan, always above and beyond excellence by virtue. This is possible only with the ఇంకా పిల్లలందరూ ఆ రోజు చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత కాసేపటికి క్లైమేట్ అంతా కూడా చాలా చక్కగా మారిపోయింది. ఇంకా మీరు చూస్తున్నారే ఇక్కడ ఆ +1, +2 స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. ఇంగోండి వచ్చేసింది మన చిన్ను. ఇక ఆ రోజు అలిసిపోయి వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా! ఆ అదితితో తీసుకున్న కొన్ని ఫోటోసు, ఇంకా ఆ క్లాస్ రూమ్‌లో అంటే వాళ్ళు డాన్స్ ఎక్కడైతే వేశారో ఆ రూమ్‌లో వాళ్ళు చేసిన అల్లరి, ప్రాక్టీసు ఇంకసల అయ్య బాబోయ్! ఆ రోజు అసలంతా చెప్తూనే ఉంది చిన్ను. అక్కడ ఉన్న అందరిలోకి చిన్ను అసలు చాలా యాక్టివ్‌గా ఉండేదనమాట. అంటే ఇప్పుడు మా పాపని చెప్పడం కాదు, నాకు కూడా చాలామంది చెప్పారనమాట. అంటే చిన్ను చాలా యాక్టివ్ అండి, చిన్ను చాలా స్పాంటేనియస్‌గా ఉంటుంది అని ఇట్లా నాకు చెప్తూ ఉండేవారనమాట. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటది. ఆఫ్‌కోర్స్ ఎవరికి మాత్రం హ్యాపీగా ఉండదు చెప్పండి వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నప్పుడు. ఇదిగోండి దితి అని చిన్ను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో, అదనమాట. ఇంకా ఆ రోజంతా కూడా అలా జరగటం మొదలైంది. అలాగే ఎండ్ అయిపోయింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. బాయ్. చూసారు గదా! ఇంకా అలా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత పిల్లలందరూ అయితే ఇంకా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్‌లో మీకు తెలుసు కదా! మనం కూడా గ్రౌండ్‌లో స్కూల్‌లో ఉన్నప్పుడు ఆ ఫన్ వేరు అటు ఇటు తిరగటం అట్లాగా. ఇదిగోండి చిన్ను అయితే వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలు గానియండి, తర్వాత తను ప్రాక్టీస్ చేసిన రూము అదంతా అనమాట. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో, వాళ్ళ రూమ్‌లో ఎలాగా ఇది డాన్స్ రూమ్ వాళ్ళది. సో, వాళ్ళైతే ఆ రోజు బాగా ఎంజాయ్ చేశారు. ఇలాగా అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఆ రోజు ఇంకా చిన్ను అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది. తర్వాత చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంది ఆ రోజు అని చెప్పేసేసి నేనైతే చాలా హార్ట్‌ఫుల్ అసలు ఎలాగంటే మీకు తెలుసు కదా! తను ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు చూస్తే ఎలా ఉంటదో. సో, నేనైతే అసలు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియోకైతే ఇంతే. సో, ఎవ్రీవన్ కీప్ స్మైలింగ్. బాయ్.